వెల్కమ్ టు న్యూస్ 100 తెలుగు టీవీ. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి నాయకుడు బెస్త సామాజిక వర్గానికి సంబంధించిన గగ్గెర వెంకటరమణయ్య గారు. అయితే బెస్త సామాజిక వర్గం తరతరాల నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో రాజ్యాంగ పరంగా వెనుకబడి ఉన్నారు. సో బెస్త కమ్యూనిటీ వారిని రాజ్యాధికారంగా ముందుకు తీసుకెళ్లాలంటే దృఢ నిశ్చయంతో బెస్త గగ్గెర వెంకటరమణయ్య గారు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ప్రధానంగా బెస్త కులానికి సంబంధించిన ప్రజలు ఏ విధంగా వెనుకబడి ఉన్నారు, సో వారు ఏ విధంగా ముందుకు తీసుకుపోయేటువంటి విధానంలో ఈ పార్లమెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి అంశాలను వారి కార్యాచరణను తెలుసుకోబోతున్నాను అన్న. ముందుగా నమస్కారం. జై శ్రీరామ్. ముందుగా బెస్త సామాజిక వర్గం సంబంధించిన మీరు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అంటే బెస్త సామాజిక వర్గానికి అంటే మీరు ఇంతకుముందు కూడా కొన్ని ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది. అంటే బెస్త సామాజిక వర్గం సంబంధించిన వారు నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో అట్టడుగు స్థానంలో ఉన్నారు. వారిని రాజకీయ నాయకుడు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులను ఏ విధంగా కూడా ముందుకు తీసుకుపోకుండా అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో మీరు ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అవుననే చెప్తున్నాను సార్. ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే మా సామాజిక వర్గానికి బెస్త సామాజిక వర్గానికి సంబంధించి ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుండి మా సామాజిక వర్గము ఎంతో వెనుకబాటుతనంగా గురైందని అంటే మమ్మల్ని ఈ గవర్నమెంట్ 15 లక్షల జనాభా ఉన్న మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తుంది, ఎందుకు ఇలా చూస్తుంది అనేది నేను చాలా గ్రామాలు తిరిగాను. తీర ప్రాంతంలో మత్స్యకారులను చూశాను, ఇక్కడ ఇంగ్లాండ్ ఫిషర్మ్యాన్లను మా బెస్తలను చూశాను. చూడడము ఎందుకు ఈ ప్రభుత్వాలు మనం వెనుకబడతనంగా తయారు చేసింది, ప్రభుత్వాలు ఎందుకు మనకు చైతన్యం తీసుకురాలేదు అనేది గమనించి వాళ్ళ దుర్భర జీవితం, మా కులంలో ఉండే జీవన విధానం కూడా చాలా వెనుకబడతనంగా ఉంది. దీన్ని ఏ నాయకులు దీని గురించి ఎందుకు స్పందించడం లేదు అనే ఉద్దేశంతో మేము ఈరోజు పార్లమెంటుగా ఎవరు న్యాయం చేయకపోయేసరికి పార్లమెంటు అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి అనేక ప్రభుత్వాలు ఎన్నో పార్టీలు అంటే రాజ్యాంగం పరంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కేవలం బెస్త సామాజిక వర్గమైనటువంటి మీకు ఏ పార్టీ కూడా అభివృద్ధి చెందే విధంగా రాజకీయంగా సాంఘికంగా ముందుకు తీసుకెళ్ళలేదు. అంటే ప్రధానంగా బెస్త సామాజిక వర్గం వారు ఏ విధంగా వెనుకబడి ఉన్నారు అంటే మీరు చూసినంత వరకు ఏ విధంగా వెనుకబడిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నంద్యాల సరౌండింగ్ నుంచి ఈ కుందు నది ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అవుతుందో నంద్యాల జిల్లా నుంచి కడప జిల్లా పెన్నా నదిలో ఎండ్ అవుతుంది. దాదాపుగా 120 కిలోమీటర్లు తీర ప్రయాణం చేస్తుంది ఈ కుందు నది. ఈ 120 కిలోమీటర్ల ప్రయాణంలో మా ఫిషరీస్ సొసైటీలు దాదాపు 25 పైన సొసైటీలు ఉన్నాయి, ఫిషర్మ్యాన్ సొసైటీలు. ఈ ఫిషర్మ్యాన్ అంటే మాకు హక్కు గల ఇది కుందు నది ప్రాంతంలో మాకు చేపల వేటకు హక్కు కల్పించింది ప్రభుత్వమే. మేము మా వృత్తి ఇది అనే హక్కు కల్పించింది. ఈ హక్కులో మేము ఇన్ని రోజుల వరకు జీవన విధానం ఒకలా ఉన్నది. ఈ మధ్య నుంచి అంటే ఈ ఫ్యాక్టరీ ఆల్కలీస్ ఫ్యాక్టరీ ఈ స్పిరిట్ ఆల్కలీస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే విషవాయువుల వల్ల 120 కిలోమీటర్ల చేపల వేటకు మేము పోవడానికి, దాంట్లో పశువులు నీళ్లు తాగడానికి కూడా ఆ పశువులు నీళ్ళు తాగితే కూడా చనిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కుందు నది పరివాహం అంతా పశువులు కూడా నీళ్లు తాగే పరిస్థితుల్లో లేవు. అప్పుడు మేము మా పెద్దల కాలంలో ఈ ఆల్కలీస్ ఫ్యాక్టరీ లేనప్పుడు మేము కూడా అదే నీటిని తాగి అదే నీటితోనే మేము సకలము సమకూర్చుకుంటాం. అలాంటిది మాకు మత్స్య సంపద కలిగిన ఈ కుందు నది ఈ విషవాయువుల వల్ల జరగడం వల్ల మా పరిస్థితులు చాలా దుర్భరంగా తయారైనాయని నేను చెప్తున్నాను. అంటే కారణం ఏంటి? అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీ వల్లనేనా? కెమికల్ ఫ్యాక్టరీ వల్ల మేము చేపలు చనిపోతున్నాయని ఫిషరీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినాం. వాళ్ళ నుంచి చెల్లం లేదు. సంబంధిత ఎమ్మెల్యే గారు కూడా తెలుసు
ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఈ ఎమ్మెల్యే అనుకోండి, పక్కన కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయ్యే ఎమ్మెల్యే అనుకోండి, ఈ తీర ప్రాంతం కుందు నది ప్రాంతంలో ఉండే ప్రతి ఎమ్మెల్యే కూడా దీని మీద దృష్టి ఎందుకు పెట్టలేకపోతున్నారు? మా బ్రతుకుల మీద మీకు ఎందుకు ఇంత చెలగాట పడాలనిపించింది? అంటే ఇప్పుడు ఈ అగ్రో ఫ్యాక్టరీ ఇప్పుడేం కాదు, గతం నుంచి కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎస్పీ గారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇది ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, తర్వాత ఇప్పుడు వచ్చేసి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉంది. సో ఇది ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా మీ సమస్యకి ఎందుకు పరిష్కారం చూపలేకపోయారంటారు? సార్ ఎన్నో అర్జీలు ఇచ్చారు. మన కోయిలకుంట్ల సొసైటీ వారైతేనేమి, ఇక్కడ పైన నంద్యాల సొసైటీ వారైతేనేమి, వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా వాళ్లకు న్యాయం జరగకపోయేసరికి విసుగొచ్చి మన మాట ఎవరు విన్నారు అనే కాడికి వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే దీనికి సొల్యూషన్ ఏదన్నా ఉందా అని చూస్తే మనం కూడా పోటీ చేసి మన సమస్యల మీద మనం గలమిప్పాలి, మన సమస్యల మీద మనమే పోరాడుకోవాలి అనే ఉద్దేశంతో మనము ఈ రోజు ముందుకు రావడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా మాకు సహాయం అంటే వాళ్ళు వేసే భిక్ష అయితే కాదు, ఇది మా హక్కు. ఈ కుందు నది పరివాహ ప్రాంతము, ఈ చెరువులు, ఇది వీళ్ళిచ్చే ఈ రోజు వీళ్ళిచ్చే కదా. రాజుల కాలంలో రాజ్యాలు పోయినాయి, అందరూ పోయినారు. ఈ రోజు వీళ్ళు కూడా పోతారు. మా కులానికి అన్యాయం చేస్తే వీళ్ళను కూడా మార్చాల్సిన రోజు దగ్గర పడ్డాయి. ఇది వీళ్ళు గమనించుకోవాలి. రాబోయే ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ, ఏదైనా కానీ మా కులానికి మా హక్కును హరించే అర్హత వీళ్ళకి ఎవరికి లేదు. ఈ కుందు యొక్క పరివాహక ప్రాంతము విస్తీర్ణం ఎంత ఉంటుంది? మొత్తం ఎగ్జాక్ట్ గా అంటే 120 కిలోమీటర్లు మొత్తం దీని విస్తీర్ణం. ఆ తర్వాత పెన్నాల్లో కలుస్తుంది. ఈ 120 కిలోమీటర్లు మేము చేపల వేటకు ఇప్పుడు ఎలాంటి చేపల వేట కూడా చిన్న పిల్ల కూడా దీంట్లో బతికే పరిస్థితి లేదు. ఎందుకు గాను ఈ సొసైటీ, ఈ ఫిషర్మ్యాన్ సొసైటీకి సంబంధించిన ఆఫీస్లో కానీ మేము ఎలాంటి ఫిర్యాదు చేసినా వాళ్ళు మా వైపు ఆలోచనే చేయడం లేదు. మీరు వస్తారా, బయలాగా తీసుకురండి, సంతకం చేస్తాం, మీరు వెళ్ళిపోండి, మీ సొసైటీకి ఇన్ని చేప పిల్లలు ఇస్తున్నామని రాత్రిపూట వచ్చి వదిలిపోయేతోళ్ళే. కానీ మా కాడికి వచ్చి ఈ చేపలు ఇంత కౌంటింగ్ వచ్చింది, ఈ రొయ్య ఇంత కౌంటింగ్ వచ్చింది, ఇన్ని లక్షలు ఇస్తున్నాం మీ సొసైటీలో, ఇన్ని లక్షలు మీరు చూడండి అని సొసైటీ వాళ్ళని ఎవరన్నా పిలిపించి, సొసైటీ కమిటీ మెంబర్లను పిలిపించి ఏ రోజున చేపలు ఏ డ్యామ్లో కానీ, మా శ్రీశైలం డ్యామ్లో కానీ, వెలుగోడులో కానీ, మన అవుకు రిజర్వాయర్లో కానీ, ఎక్కడైనా కానీ రిజర్వాయర్లో కానీ డ్యామ్లలో కానీ మీరు ఇడిచిన దాఖలాలు ఉన్నాయా? సొసైటీ వాళ్ళకి అందరికి చూపించి ఇన్ని లక్షలు ఇడుస్తున్నాము అని ఇచ్చిన దాఖలాలు. ఈ ఆక్వాలో మేము పెంపొందించినది ఇన్లాండ్ ఫిషర్మ్యాన్ గా మేము మా కష్టాలను మేము ఈద లేకుండా అక్కడ నుంచి విజయవాడ సైడ్ నుంచి వాళ్ళు వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఈ చేపలు వదలడంలో వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మాకు అన్యాయం చేస్తున్నారు. చేప పిల్లలు ఇన్ని లక్షలు వదిలినామని చెప్పేసి. ఇది ఎట్లా ఉంటుంది అంటే చేప పిల్లలు ఇప్పుడు అధికారులు తీసుకుని వచ్చి పిల్లలు అంటే సీడ్స్ ని, ఈ చేప పిల్లర్స్ ని ఏ విధంగా తిండి అంటే కొత్త పరిమాణంలో తీసుకుంటారా లేదంటే అందాజుగా వచ్చేసి వదిలేస్తారా పిల్లలు? మామూలుగా అయితే మేము కొనుగోలు చేసుకుంటాము. మా సొసైటీ వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఎలాంటి సబ్సిడీ చేపలు ఇవ్వలేదు. ఈ 5 ఏళ్లలో ఏ చెరువు కూడా సొసైటీ పరంగా సబ్సిడీ పిల్లలే ఇవ్వలేదు. మేము ఈ 5 ఏళ్లలో మేము సొంతంగా చెరువులు మేము మా జీవనాధారం కాబట్టి మా సొసైటీలో మేము దాచుకున్న డబ్బులను తీసుకుపోయి మేము పిల్లలను కొనుగోలు చేసి ఈ రోజు మేము ఆ పిల్లలను పెంచుకొని మేము జీవనం సాగించాల్సి వస్తుంది. అంటే ఈ సీడ్స్ అనేటువంటి మీరు పర్సనల్ నుంచి వచ్చేటివి తప్ప ప్రభుత్వం నుండి వచ్చేటివి? ప్రభుత్వం నుంచి ఏమీ లేదు. ఎక్కడ ఏ చెరువుకి ఇచ్చినారో దాన్ని పూర్తి పరంగా ప్రభుత్వము మాకు చూపించండి, దానికి జవాబుదారి కూడా మనం సహజంగా ప్రభుత్వాలు ఏ విధంగా ఏవైతే ఉన్నాయో ఈ చేపలు పిల్లలు కావచ్చు, ఇప్పుడు సామాజిక వర్గం కొన్ని ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ప్రభుత్వం కొన్ని సబ్సిడీ విధానం ద్వారా మీకు ఇవాళ అంటే ఈ గొల్ల వృత్తి చేసిన వాళ్ళకి, ఇప్పుడు మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రభుత్వం నుండి కొన్ని పథకాలు రూపొందించి దాని ద్వారా సీడ్స్ ఇచ్చి కొన్ని రాయితీలు ఇచ్చి అంటే మిమ్మల్ని ఆర్థికంగా ముందు తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ ప్రభుత్వంలో మీకు ఎలాంటి అభివృద్ధి మాకు గత ప్రభుత్వాలలో పొలాల సబ్సిడీ, మోపడ్ అంటే స్కూటర్ సబ్సిడీలు, వాహన సబ్సిడీలు, లారీలు అనుకో, ఈ పికప్ బండ్లు అనుకో, ఇవన్నీ గత ప్రభుత్వాలు ఇస్తూ వచ్చినాయి. అంటే కొద్ది వరకు అంటే
తీర ప్రాంతంలో వాళ్ళకి 90% ఇచ్చి మాకు 10% ఇచ్చేవారు సబ్సిడీలు. ఈ తీర ప్రాంతాల వాళ్ళకు మాకు తీర ప్రాంతంలో వాళ్ళు సముద్రం అది అనంతం. ఇక్కడ మాకు వచ్చేసి ఈ చేప పిల్లలు కౌంటింగ్ కూడా ఎలా ఉంటారంటే చాలా దారుణంగా ఉంటారు. నైట్ కౌంటింగ్ చేసి నైట్ మొబ్బు గిడిచిపోతారు. ఆ చేపలు ఎన్ని వచ్చినాయి తెలియదు, నీళ్ళు వచ్చినాయి తెలియదు, చేపలు వచ్చినాయి తెలియదు. కౌంటింగ్ ఏమో ఇన్ని లక్షల కౌంటింగ్ అని చెప్తారు. ఇలా మనకు ఈ దుర్భరంలోకి వెళ్ళడానికి ఒక కారణం కూడా ఈ చేపల కౌంటింగ్ కూడా. అది ఈ ప్రభుత్వంలో అది కూడా లేదు. ఈ ప్రభుత్వంలో ఈ సబ్సిడీ ఏదైనా చేపలు రొయ్యలు ఇచ్చేది కూడా, డ్యామ్ రోడ్లు ఇచ్చేది కూడా అది కూడా లేదు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం. కాబట్టి మాకు మా చెరువులు, మా సొసైటీలు, మా జనాభా. అంటే ఈ విషయం ఎందుకు అంటే మీ మత్స్యకారుల నుంచి కావచ్చు, మీ సొసైటీలు ఉంటాయి కదా, ఇప్పుడు మత్స్య సంబంధించి ఆక్వా సంబంధించి కొన్ని సొసైటీలు ఉంటాయి. సో ఈ సొసైటీ వారు ఎందుకు తీసుకుని ప్రభుత్వాన్ని ఈ విషయం తెలియజెప్పలేకపోతున్నా అంటే ఇక్కడ వైఫల్యం ఎక్కడ జరుగుతుంది? వైఫల్యం నాయకత్వం నుంచి జరుగుతుంది. మమ్మల్ని ఎమ్మెల్యే వాళ్ళు ఎవరన్నా కానీ, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు దగ్గర తీసిన రోజులంటూ లేవు. మమ్మల్ని ఓటర్గా వాడుకుంటున్నారే కానీ మా సమస్యలు వినేంత వాళ్ళకి టైం లేదు. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు రైతులు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రైతులు పొలం వేసింటారు, అతివృష్టి అనావృష్టి ఇవ్వడం, నీళ్లు లేక పొలాలు చెరువులు ఎండిపోవడం వల్ల పంట నష్టం జరుగుతుంది. సో పంట నష్టం జరిగినప్పుడు ఈ రైతులు ప్రభుత్వానికి తెలియజేస్తారు, అంటే మా రైతులు ఇన్ని వేల ఎకరాలు నష్టపోయినాము, సో వాటర్ కావాలి, వాటర్ మాకు కావాలా, తర్వాత ఎరువులు కావాలి, ఇలాంటి సమస్యలు రైతులు తమ సమస్యలను ప్రభుత్వం తెలియజేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే మీ ఆక్వా రైతులు ఎందుకు మీ సమస్యలను ఇన్ని రోజుల నుంచి దాదాపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా 5 ఏళ్ళు మళ్ళా ప్రభుత్వం ఎన్నికలకు పోతున్నాం. సో ఇంతవరకు కూడా మీరు ఎందుకు ఈ సమస్యను ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేశారు. ఈ సంబంధిత అధికారులు అనేది మళ్ళీ ప్రెజర్ పెట్టి మీరు మా మీద క్వశ్చన్ వేసే వాళ్ళ, మీరు ఏంది, మీరు ఇట్లా చేయకూడదు అని సొసైటీ క్యాన్సిల్ చేస్తామని బెదిరింపులో రకరకాల కారణాల వల్ల మేము అనగదొక్కబడిన వారిగా మిగిలిపోయాము. అంటే ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి కేవలం మన రాయలసీమకే పరిమితం, రాష్ట్ర వ్యాప్తంగా ఇది పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మన రాయలసీమ వరకు నేను స్టడీ చేసినాను. రాయలసీమ వరకు మా బెస్తల పరిస్థితులు ఏంటి, ఈ డ్యాములలో దిగే వాళ్ళ పరిస్థితి ఏంటని చూసాను. ఈ తీర ప్రాంతం వాళ్ళది ఎట్లుంటారంటే వాళ్ళది ఒక యూనిటీ, వాళ్ళు ఒక శాసించే స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ మత్స్యకార జాతిలో తీర ప్రాంతంలో వాళ్ళకు ఒక మంత్రి పదవి కంపల్సరీ అటెండ్ చేస్తారు, ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు. ఈ ఎమ్మెల్సీగా చేసి కానీ మంత్రి పదవి ఇచ్చుకుంటారు, ఎందుకంటే నోరు మూపిస్తారు. వాళ్ళ గలం అయితే వాళ్ళు తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు వాళ్ళ విషయాలను వాళ్ళు చర్చించుకుంటారు. ఈ ఇన్లాండ్ ఫిషర్ మ్యాన్లకు వచ్చేసరికి వాళ్ళు మమ్మల్ని పైకి రానియకుండా వాళ్ళు అనగదొక్కే పరిస్థితికి వచ్చింది. ఇది మా మత్స్యకారులలోనే మా ఈ బెస్తలను మత్స్యకార ఇది ఈ తీర ప్రాంతంలోని మత్స్యకారులు మాకు గలం లేవనెత్తకుండా మాకు రాజ్యాధికారం రాకుండా ఇన్ని రోజులు చేయడం. తీర ప్రాంత ప్రజలకు ఇండియన్ ఫిషర్ ల్యాండ్ వాళ్ళకి తేడా ఏంటి? ఇన్లాండ్ ఫిషర్ మ్యాన్స్ అనేది మేము చెరువులు, కుంటలు, మేము దీని మీద ప్రతినిత్యం మేము దీని మీదనే ప్రతిరోజు వేటకు వెళ్ళాలి. వేట నుంచి వచ్చిన డబ్బులతో మా జీవనం కొనసాగించాలి. తీర ప్రాంతం వాళ్ళు ఒక బోట్ వేసుకొని పోతే వాళ్ళకు ఒకసారికి వచ్చేసి ఒక బోట్ వేసుకోకపోతే ఒక వారం రోజులు 10 రోజులు వేట ఆడుకొని వచ్చేస్తారు. వాళ్ళకు బాగా ఇబ్బంది ఉంటుంది. మాకు అట్లా లేదు సార్. మనం చేపలు పెంచుకోవాలి, ఆ చేపలను చిన్నపిల్లలా పెంచుకోవాలి. అవి పెరిగిన తర్వాత మేము మళ్ళీ ఇది అమ్ముకొని సేల్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాకు ఈ పరిస్థితి ఇక్కడ మేము చేపలు పెంచిన తర్వాత కూడా మళ్ళా ఇంకొక అదర్ క్యాస్ట్ వాడు వచ్చి ఏ రేట్ కోడ్ చేస్తే అదే రేట్కి మేము ఇవ్వాల్సిన పరిస్థితి. టెండర్ ఏమి ఉండదు సార్, టెండర్ ఉండదు. ఇప్పుడు నీ కాడ చేపలు ఉన్నాయి, అరే 50కి ఇస్తావా, 60కి ఇస్తావా, 70కి ఇస్తావా, వాడు కోడ్ చేసిన రేట్. మేము కూడా దానికి కోడ్ చేసే పరిస్థితుల్లో లేవు. ఫిక్స్ చేసే పరిస్థితి గవర్నమెంట్ కల్పించలేదు. ఇప్పుడు మేము డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మాకు ఆక్వా ఈ చేపలు ఏదైతే నిల్వ చేసి మేము ఎక్స్పోర్ట్ చేయడానికి అనుగుణంగా ఉంటుందో
ఆ విధంగా చేస్తే తీర ప్రాంతం వాళ్ళలాగా మేము కూడా డెవలప్ అవుతాం అనేది మా ప్రత్యేకమైన డిమాండ్ సార్. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఈ ఆక్వా రైతులకు అంటే చేపలు అమ్ముకునేందుకు కొన్ని ఇప్పుడు అంటే మత్స్యకారులకు సంబంధించి ఏదైనా ఈ చేపలు అమ్ముకునేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇప్పుడు బల్క్లో వస్తుందండి, ఒక ఒక టన్ను వస్తుంది. ఒక టన్ను చేపలు ఇప్పుడు మేము సంవత్సరంలో ఒక 2 నెలలే మాకు సంవత్సరం పడిన దాన్ని పెంచాలి. దాని వేసి సీడుకు ఫీడ్ వేసి పెంచిన తర్వాత 2 నెలల్లో మేము అదెంత అమ్మాలి. అదెంత అమ్మాలంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఈ కిసాన్లు అనుకో దీనివల్ల మేము అంత బల్క్ను మేము సేల్ చేయలేము. అలాంటప్పుడు మాకు ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ఏర్పాటు చేస్తే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గము మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ప్రభుత్వం దీనికి మాకు సహకరించాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ మాకు ఏర్పాటు చేయాలి. ఇది మేము ఎందుకు చెప్తున్నాం అంటే మంత్రిత్వ శాఖనే ఉంది. మా మంత్రిత్వ శాఖ మత్స్యకార మంత్రిత్వ శాఖలో నుంచి ఈ ఏదైతే రిఫండ్ మనకు రాష్ట్రానికి వస్తుందో దాని నుంచి మాకు ఇప్పించండి, ఈ ఇన్లాండ్ ఫిషర్మెన్ ఆదుకోండి అని ప్రభుత్వంలో మేము ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే సహజంగా ఈ ఇన్లాండ్ ఫిష్ అంటే ఇది ఎట్లా అంటే దీని వల్ల తినడం వల్ల ఇట్లా ఆరోగ్యం ఉంటుందా? చాలా వరకు దీన్ని నిషేధం చేసింది ప్రభుత్వం. సార్ అన్ని జాతులు ఈ ఫిష్లలో కూడా అన్ని జాతులు నిషేధించాలి. క్యాట్ ఫిష్ జాతిని మాత్రం నిషేధించాలి. ఇన్లాండ్ అంటే ఈ భూమి ఇది మన కుంటలు, డ్యాములు, చెరువులు దీనిలోనే ఇన్లాండ్ అంటారు. ఇన్లాండ్ ఫిషర్ మ్యాన్ అంటే ఒక సొసైటీ, ఈ చెరువు ఉన్న కాడ బెస్తలో ఒక సొసైటీ ఫామ్ అయ్యి దాన్ని చెరువు పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వచ్చేలాగా ప్రభుత్వం నుంచి ఒక పర్మిషన్ తీసుకున్నది. సొసైటీ ఫామ్ అయిన తర్వాత దాని మీద పూర్తి హక్కు బెస్తలకు ఉంటుంది. బెస్తలకు ఉన్న తర్వాత మేము ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 300 ఎకరాలు ఈ చెరువుకి ఇచ్చారు. ఈ చెరువులు అనేది ఇప్పుడు కాలంగా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినట్టు చెరువులు. ఈ చెరువు విస్తీర్ణం ఎంతైతే ఉందో ఆ సొసైటీ వాళ్ళు ఆ పూర్తి విస్తీర్ణానికి ఈ శిస్తు కట్టాలి. అంటే మన ఇది ఫీజు చెరువు తీసుకుంటారో దానికి సంబంధించి అమౌంట్ పే చేయాలి గవర్నమెంట్. 10 ఎకరాలు 20 ఎకరాలు విస్తీర్ణం ఈ చెరువుల విస్తీర్ణం కావచ్చు, కుంటల విస్తీర్ణం కావచ్చు, దీనికి మనము గవర్నమెంట్ ఫీజు రాయితీ ఫీజు రూపంలో చెల్లిస్తాం. చెల్లించిన తర్వాత దాంట్లో ఏం జరుగుతుందంటే సంబంధిత లోకల్ లీడర్స్ ఉంటారు, అంటే చోటా నాయకులు ఉంటారు. ఈ చోటా నాయకులు ఏం చేస్తారంటే ఈ చెరువులను ఆక్రమిస్తారు. అంటే పొలాలు చేసుకొని చెరువు పూర్తిగా అన్యక్రాంతంగా తయారైతే వస్తారు. ఈ చెరువును వీళ్ళు పొలాలు మార్చుకొని చెరువు 20 ఎకరాలు ఉంటుంది, అది ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు పొలం చేసుకొని మళ్ళీ పెంచుకుంటూ అట్లా చాలా వరకు చెరువులు అన్యక్రాంతానికి గురైనాయి. ఆక్రమణ చేస్తారు. మేమేమో గవర్నమెంట్ కు చెల్లించాల్సిన ఫీజులు ఏమో పూర్తి స్థాయిలో చెరువు విస్తీర్ణానికల్లా చెల్లిస్తున్నాం. ఆ చెరువు విస్తీర్ణం ఎంతుందో దానికి మొత్తం చెల్లించాలి. ఇప్పుడు 300 ఎకరాలు ఉంటే 300 ఎకరాలకు ₹1 తక్కువైనా కూడా వాళ్ళు ఎన్నుకో అంతా చెల్లించాలి. కానీ ఈ వాడుకం అనేది లోకల్ నాయకులు మా కమ్యూనిటీ వాళ్ళని బెదిరించో భయప్రాంతం లోన్ చేసాం, వాళ్ళు ఆక్రమించారు. వీళ్ళకి ఎందుకులే మాకు మేము వీళ్ళతో ఢీకొనేంత పరిస్థితి మాకు లేదు కదా అని అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నాం. సో దీన్ని ప్రభుత్వం కట్టడి చేయలేదా? ఇటువంటి ప్రభుత్వం చేయాలంటే ఈ ఇప్పుడు ఉండే ఈ ఆఫీసర్లు ఇంకా కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ ఆఫీసర్లు సడలింపు అనేది ఏమైనా ఉన్నకాడికి వేసుకోకండి అని అనడంలో మా వాళ్ళు భయపడి. సో మీరు కూడా ఇప్పుడు గుంటలు చెరువులు తీసుకునేటప్పుడు టెండర్ మీరు తీసుకునే విధానంలో కొంత ముందే వేసుకుంటుంది. అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో విస్తీర్ణం కాకుండా ఇప్పుడు ఆ చెరువు అయితే ఎంత స్థాయిలో ఉంది అంతవరకే మీరు టెండర్ తీసుకుంటుందా? అట్లా కాకుండా అట్లా ఉండదు సార్. ఎట్లా అంటే దానికంటూ ఇంత విస్తీర్ణం అని ఆల్రెడీ గెజిట్ లో నోట్ చేసింటారు. అంటే మన భూమి లెక్కల ప్రకారము ఈ చెరువు విస్తీర్ణం ఎంత అని ఉంటుంది. దాన్ని మార్చడానికి అన్యక్రాంతమైంది అనేది ఏమి ఉండదు, పూర్తి స్థాయిలోనే కట్టాలి. అంటే మీరు కంప్లైంట్ చేసి ఇట్లా ఆక్రమణ మాకు ఇంత లేదని నష్టపోతారు. కంప్లైంట్ చేసిన ఊర్లలో చాలా ఊర్లు ఉన్నాయి, కానీ పట్టించుకునే నాయకులు లేరు, నాయకులు కరువైనారు. సో ఇంకొకటనా ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు చెరువులు ఉన్నాయి.
ఈ చెరువులు ఇప్పుడు వాగులు వంకలు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే చెరువులు కూలిపోతాయి. చెరువులు కూలిపోయినప్పుడు కొన్ని చెరువుల్ని పూడిక తీశారు, అంటే పూడిక తీత కార్యక్రమం. ఈ పూడిక తీత కార్యక్రమం గురించి అంటే ఇట్లా ప్రాసెస్ ఏంటిది? ఈ పూడిక తీత అనేది చెరువు ఇప్పుడు కొండల మీద నుంచి వచ్చే వర్షపు నీరు వల్లనే చెరువు నిండుతుంది. అప్పుడు కొండల మీద వచ్చే ఫ్లోటింగ్ వల్ల మట్టితో పాటుగా చెరువులోకి చేరుతుంది. ఇది 5 ఏళ్ళకు ఒకసారి అనేది పూడిక తీయాలి. తీస్తే మనకు చేపలకు స్టోరేజ్ ఉంటుంది, అంటే వాటర్ స్టోరేజ్ ఎంత లెవెల్ ఉంటే ఆక్వా రైతుకు అంత చేప పెంపకం జరుగుతుంది. దీంట్లో చెట్లు మొలచడం ఇవన్నీ పూడికి తీయకున్నప్పుడు చెట్లు మొలుస్తాయి, అప్పుడు చేపలు పట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తారంటే వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ మాట అయిన వాళ్ళకు మాత్రం ఇచ్చి అక్కడక్కడ లైన్ వేసుకొని పోయి వాళ్ళు పూర్తి చెరువు తీసినామని కిందట బిల్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మా కమ్యూనిటీ వాళ్ళు, మా సొసైటీ వాళ్ళకు జరిగే నష్టం ఏంటంటే వీళ్ళు చేసి గుంతల వల్ల, చిన్న గుంతల వల్ల వీళ్ళు దాంట్లో అందాజు జరగక కింద పడి వలలు ఇసడానికి కంఫర్ట్గా లేక చాలా నానా యాతన పడుతున్నారు మా సొసైటీ వాళ్ళు. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మా చెరువు మా హక్కు. ఏదైనా కానీ మీరు ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వాలంటే, చెరువు పొడికి తీయాలంటే మా సొసైటీ ప్రెసిడెంట్కు అప్పగించండి. వాళ్ళు దాని పరిధిలో నీటుగా ఈ చేపల పెంపకానికి అనుకూలంగా ఉండేలాగా వాళ్ళు చేపిస్తారు. మీరు అదర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలియదు, ఎట్లా అంటే అట్లా చేసిపోయి చెరువునల్లా ఒక గందరగోళ పరిస్థితిని తీసుకొస్తారు. అప్పుడు చేపలు పెంచడానికి కానీ చేపలు పెరిగిన తర్వాత పట్టడానికి కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ను మేము అడిగేది ఏంటంటే ఏదైనా మీరు పూడికి తీత పనులు చేస్తే సంబంధిత సొసైటీకి అప్పగించి సంబంధిత అధికారిని పంపించండి. ఆ పూడికి పూర్తి అయ్యే వరకు అధికారి సొసైటీ ప్రెసిడెంట్ పరిధిలోనే ఉండాలా, ఎలాంటి నాయకుల చేతిలోకి వెళ్ళనివద్దు మా చెరువులను అనేది నా యొక్క ప్రత్యేకత. ఇప్పుడు చెరువు పూడిక తీత అనేది ఈ కార్యక్రమం ఎవరు ప్రభుత్వము మీ సొసైటీలకు ఇవ్వాలా లేదంటే పార్టీ నాయకులకు ఇవ్వాలా, ఎవరు కమాండింగ్ ఉంటుంది అనమాట, అంటే ఎవరి పరిధిలో ఉంటుంది? ఇప్పుడు పరిధిలో అంటే గార్ల పరిధిలోనే ఉంటుంది, కానీ కమాండింగ్ చేసేది మాత్రం లీడర్స్, నాయకులు, సంబంధిత లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు అనుకో, వాళ్ళ స్థానిక నాయకులది కమాండింగ్ ఉంటుంది. ఈ మేమేమంటున్నాం అంటే వాళ్ళ కమాండింగ్ లో వాళ్ళు చెరువుకి ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎక్కడ నీళ్లు తగ్గుతాయి అనేది వాళ్ళకి తెలియదు, పూర్తి అవగాహన ఉండదు. ఇదే సొసైటీ ప్రెసిడెంట్ అనుకో, ఇతనికి చెరువు ప్రతిరోజు చెరువు తిరిగేవాడు, ఎక్కడ నీళ్లు స్టోరేజ్ ఎక్కువ అవుతాయి అనేది ఇతనికి అర్థం అవుతుంది. అప్పుడు ఇప్పుడు నీరు నిల్వ ఉంచాలంటే ఎక్కడ తీయాలి అనే అవగాహన వచ్చినప్పుడు అతనికైతే తెలిసేది. కాబట్టి ఈ సొసైటీకి అప్పగించాలి పూడికి పనులు అనేది మా ప్రత్యేకమైన. సో మనం ఇప్పుడు చూసామంటే ఎక్కువ శాతము మనం రాయలసీమ చూసుకుంటే చేపల పెంపకం ఎక్కువ, అంటే రొయ్యలను పెంపకం అనేది మనకు తక్కువ, అంటే రాయలసీమ చాలా తక్కువ. ఇప్పుడు మన తూర్పుగోదావరి ఇటు సైడ్ పోయినారంటే అటు సైడ్ రొయ్యల పెంపకం బాగుంది. మనకు రొయ్యల పెంపకానికి ఎందుకు అంత కష్టం, అంటే కష్టం అవుతుంది మనకు వాతావరణం, భూవాతావరణం. రొయ్యల పెంపకం అనేది ఎక్కువ ఇసుక సంబంధించిన నేలలోనే రొయ్య పెరుగుతుంది. ఇప్పుడు మన డ్యాముల్లో కూడా రొయ్య ఉంటుంది, కానీ దానికి ప్రత్యేకమైన ఓలలు కావాలి. ఓలలు కావాలంటే ఇప్పుడు ఉండే ఓలలతోనే మన వాళ్ళు చేపల వరకే ఆలోచన చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి మన డ్యాములలో రొయ్యలు ఇడిస్తే రొయ్య బాగా పెరుగుతుంది. మన డ్యాములలో మన కుంటలలో ఈ చెరువులలో రొయ్య కూడా పెరుగుతుంది. కానీ సబ్సిడీ మూలంగా ప్రభుత్వం ఇవ్వాలి, ఇస్తేనే ఇది కాస్ట్లీకి సంబంధించి చాలా కాస్ట్ పడుతుంది రొయ్య పెంచాలి. అది వాతావరణంలో ఏ వాతావరణంలో తిరగాలనేది కూడా మన వాళ్ళకి బాగా ఐడియా. ఈ రొయ్య ఏ రోజు రొయ్య మనకు పట్టుబడి దొరుకుతుంది అనేది మన లోకల్ వాళ్ళకు కూడా, సొసైటీ వాళ్ళకు కూడా మంచి అవగాహన ఉంది. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది, ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. రొయ్య పెంపకంకి ప్రభుత్వ ప్రోత్సాహంగా చూపించారంటే రొయ్యల దిగుబడి కూడా మా రైతులు, ఆక్వా రైతులు దాన్ని కూడా పెంపొందిస్తారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మీ మత్స్యకారులను బెచ్చలు, ముఖ్యంగా బెచ్చ సామాజిక వర్గం సంబంధించిన ఎంతమంది ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా? మేము 16 లక్షల పైన ఉన్నాం సార్. 16 లక్షల పైన 16 లక్షల జనాభా పైన ఉన్నాము. మన నంద్యాల జిల్లాకు వచ్చేసరికి 1,25,000 మంది ఉన్నాం. మన నంద్యాల జిల్లా 1,25,000 మంది.
కర్నూలు జిల్లాకు వచ్చేసరికి 1,45,000 మంది. సో ఇప్పుడు ప్రధానంగా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారు. సో నామినేషన్ ఎప్పుడు వేస్తున్నాం? నేను నామినేషన్ 20వ తేదీ నామినేషన్ వేయాలనుకుంటున్నాను సార్. 20వ తేదీ మా కమ్యూనిటీ వాళ్ళతో అంతా చర్చించి అందరంగా మేము ర్యాలీగా, అంటే మాకు జరిగే అన్యాయం, మా బెస్తలకు జరిగే అన్యాయం మీద మేము మా బెస్తలంతా ఏకమవుతూ ఆ రోజు ర్యాలీగా వెళ్ళి నామినేషన్ సంబంధిత పరిధి వరకు ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేస్తాం. అంటే మీరు ఒక్కరైనా ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నది, ఇంకా ఎవరైనా అంటే ఎమ్మెల్యే పరిధిలో కానీ నియోజకవర్గంగా? సార్ ఈ జిల్లాలో వరకు అయితే మేము ఏమనుకుంటున్నామంటే ఎంపీగా మా ఓటు మా కులానికి అనే నినాదం మీద ముందుకు వెళ్ళాం సార్. మా ఓటు మా కులానికి. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు రాజ్యాధికారంలో వాటా లేకపోవడం వల్ల మా కమ్యూనిటీకి జరిగే అన్యాయం మీద మేము గలం ఇప్పాలనే ఉద్దేశంతో రేపు ర్యాలీ నామినేషన్ సైలెంట్ కూడా వేయచ్చు, కానీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి రేపు రాబోయే ప్రభుత్వానికి మమ్మల్ని ఎందుకు దూరం పెట్టినారు, మాకెందుకు రాజ్యాధికారం ఇవ్వకుంటున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా మమ్మల్ని హక్కును చేర్చుకొని ఆదరించాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ ఏర్పాటు చేసి మేము ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయాలని అనుకుంటున్నాం. సో ఈ ర్యాలీ వేసే సమయంలో ఏదైనా పార్టీ కావచ్చు, అంటే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీలైనా వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత అంటే మీరు నామినేషన్ ఎందుకు వేస్తారు, మీ సమస్యలు ఏంటి, మీ డిమాండ్ మేము పరిష్కరిస్తాము అనో, అంటే రానున్న ప్రభుత్వంలో కూడా మేము సమస్య పరిష్కరిస్తాము, లేదంటే మాకు మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా మీకు అన్ని విధాలు మేము పాటలు పడతాము అంటే సపోర్ట్ చేస్తామని ఏదైనా హామీ ఇస్తే మీరు నామినేషన్ వేసే ప్రక్రియ ఆపుతారా? సార్ ఈ క్వశ్చన్ ఇంతకుముందు కూడా మేము ఒక ఇంటర్వ్యూలో చేయడం జరిగింది. ఇప్పుడు మా కుల పెద్దలు వచ్చేసి అందరూ ఒక నిర్ణయం, మనకు రాజ్యాధికారంలో వాటా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఒక ఆలోచన తీసుకొని మనం ముందుకు వెళదాము, వాటా ఇస్తేనే అధికారం, అంటే ఒక సంబంధిత ఎవరైతే మనకు స్పష్టమైన హామీ ఇవ్వగలుగుతారో ఆ రోజు మనం అందరూ కూర్చొని చర్చించిన తర్వాత ఫర్దర్ ఏం చేయాలనేది నిర్ణయిస్తా ఉన్నాం. సో ఇప్పుడు నామినేషన్ ఇచ్చిన తర్వాత అంటే ప్రచార పర్వం ఉంటుందా, ప్రచారం నిర్వహించబోతున్నా అంటే నామినేషన్ కంటెస్ట్ అనేది కంపల్సరీ చేస్తున్నాం సార్. ప్రచారం చేస్తాము, పబ్లిక్లోకి వెళ్తాము, మమ్మల్ని బీసీ ఎస్టీ మైనారిటీ అందరినీ అయ్యా ఇన్ని రోజులు ఒకే సామాజిక వర్గానికి మీరు పట్టం కట్టారు, బీసీ ఒక బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను, మమ్మల్ని ఆదరించండి అని నేను నిర్భయంగా, అంటే ఎలాంటి వెనుక లేకుండా నేను అడిగే హక్కు నాకుంది బీసీ బిడ్డగా. కాబట్టి మా బీసీలో నన్ను ఆదరిస్తారనే నమ్మకంతోనే నేను ప్రచారానికి వెళ్తానని ఒక ధైర్యం ఉంది సార్. ఒకవేళ 2024 ఎన్నికల తర్వాత ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది, అది వైసీపీ కావచ్చు, లేదా కూటమి ఉండేటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఈ మూడు పార్టీలు కూటమి కావచ్చు, లేదా అధికార పార్టీకి సంబంధించిన పార్టీ కావచ్చు, రేపు 24 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు ఒక బెచ్చ సామాజిక వర్గానికి సంబంధించిన మీరు ఒక నేతగా, అంటే నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా ఇలాంటి డిమాండ్ చేయబోతున్నారు, అంటే మా బెచ్చలకు ఈ విధంగా వెనుకబడిపోయినారు, సో మా భవిష్యత్తు, మా భావితరాల, అంటే మా బిడ్డల భవిష్యత్తు, అంటే ఏ విధంగా అభివృద్ధి కావాలనేటువంటి డిమాండ్స్ ఏమన్నా మీరు పెట్టబోతున్నారు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన మా బెస్తల పురోగతిని, రేపు రాబోయే తరాలకు జరగబోయే పురోగతిని అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు నేను వెళ్ళి మా డిమాండ్స్ ఏంటి, మేము కూడా ఇలా ఉన్నాము, మాకు ప్రత్యేకమైన ఇప్పుడు మాకు ఒక ఫిషర్మెన్ సంస్థ ఇది ఉంది, మత్స్యకార శాఖనే ఉంది. మా శాఖ నుంచి వచ్చేది మా కులానికి, మా కమ్యూనిటీకి, మా మత్స్యకారులకు మా శాఖ నుంచి వచ్చే నిధులను మా కమ్యూనిటీకి ఉపయోగించండి, మా కమ్యూనిటీకి మీరేం ప్రత్యేకించి కేటాయించాల్సిన అవసరం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే మాకు చాలు మా కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి. దీన్ని మీరు దారి మళ్లిస్తున్నారు, మీరు దారి మళ్లించకుండా మా సొసైటీలకి ఉపయోగించండి, మా సొసైటీ డెవలప్మెంట్ ఉపయోగించండి అనేది మేము ప్రధానమైన డిమాండ్తో ముందుకు వెళ్తాం సార్ ప్రభుత్వం. సో మా న్యూస్ నుంచి కూడా ఆల్ ది బెస్ట్ అండి. భవిష్యత్తులో మీరు ఇంకా మీ బెచ్చలకు మరింత ప్రోత్సాహకరం ఇస్తూ వారిని అభివృద్ధి దిశలో
భవిష్యత్తుకు అభివృద్ధి బాటలో మేము బాటలు వేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. సో ఇది ఈరోజు మనము మాట్లాడేటువంటి బెత్స కారపులో అంటే బెత్స కులానికి సంబంధించిన నంద్యాల జిల్లా పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గగ్గెన వెంకటరమణయ్య గారితో ఈరోజు చేసినటువంటి మాటలు. అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు 24లో అధికార పార్టీ ఏ అధికారం వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా మా బెత్స సాగర అంటే ఈ మత్స్య కులానికి సంబంధించిన వారికి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎదిగే విధంగా వారి భవిష్యత్తుకు భావితరాలకు బంగారు బాట వేసే విధంగా ఏ ప్రభుత్వాలు అయితే మాకు సహకరిస్తాయో అట్లాంటి ప్రభుత్వాలకు మేము పూర్తి స్థాయిలో అండదండలు మద్దతు ఇస్తామని కూడా గగ్గెన వెంకటరమణ గారు తెలియజేస్తున్నాం. మరో వారం మరో వ్యక్తితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.